అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారం. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం ఫ్రెండ్స్. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఆ బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డా, నువ్వు నన్ను ప్రతిరోజు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నావు నాయనా. బాబా, నా కష్టాలు తీరే మార్గం లేదా తండ్రి? ఈ బాధలు నేను అనుభవించలేకపోతున్నాను. నీ పరీక్షలను తట్టుకునే సామర్థ్యం నాకు లేదు తండ్రి. ఎన్నో రకాలైన అవమానాలను ఎదుర్కొంటున్నాను. ఇవన్నీ ఎదుర్కొనే శక్తి నాకు లేదు తండ్రి అని ప్రతిరోజు నా ఎదుట కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నావు నాయన. బిడ్డ, నువ్వు ఈ విధమైన ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోవద్దు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు అన్నిటికీ సమాధానం చెప్పే సమయం ఆసన్నమైనది నాయన. బిడ్డ, ఎన్నో జన్మల కర్మ ఫలితాన్ని ఈ కష్టాల రూపంలో అనుభవిస్తూ ఉన్నావు. బిడ్డ, ఈ లోకంలో కష్టాలు బాధలు లేనివారు ఎవరు ఉండరు నాయన. కొంతమంది బయటపడకుండా బయటికి మాత్రం ఆనందంగా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. కానీ వారు మాత్రం లోపల కష్టాలను బాధలను అనుభవిస్తూ ఉంటారు బిడ్డ. కానీ నువ్వు మాత్రం వారిని చూసి వారందరూ సంతోషంగా ఉన్నారు, నేను ఒక్కదాన్ని మాత్రమే కష్టాలను అనుభవిస్తున్నానని మాత్రం బయటపడుతున్నావు నాయన. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు నాయన. బిడ్డ, ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. నీలో ఉన్న ప్రత్యేకత ఏమిటో చెప్పమంటావా నాయన? అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉంటే బాగుంటుంది అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటావు నాయన. వారు సంతోషంలోనే నీ సంతోషాన్ని చూసుకుంటావు. కానీ నిన్ను మాత్రం చిన్నచూపుగా చూస్తున్నారు అనేది మాత్రం నీ మనసుకు బాధను కలిగిస్తూ ఉంటుంది నాయన. ఆ ఒక్క విషయంలో మాత్రము నిరంతరము బాధపడుతూ ఉంటావు. బిడ్డ, నీ వ్యక్తిత్వమే నిన్ను కాపాడుతుంది నాయన. ఈ చిన్న విషయం కోసం నువ్వు బాధపడవద్దు నాయన. నీ గురించి, నీ స్థాయి గురించి వారు తెలుసుకునే సమయం దగ్గరలోనే ఉంది నాయన. బిడ్డ, నిన్ను చూసి చాలామంది అసూయపడుతూ ఉన్నారు బిడ్డ. దీనికి కారణం అంటూ లేకపోలేదు. నీ మీద, నీ కుటుంబం మీద నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది నాయన. బిడ్డ, నువ్వు సంతోషంగా ఉంటే చూడలేని వారి మధ్యలో నీ జీవితం కొనసాగుతుంది నాయన. నువ్వు ఎవరి అయితే గుడ్డిగా నమ్మి వీరు నా వాళ్ళు, నా మంచిని కోరుకునేవారు అని అనుకుంటున్నావో వాళ్ళు పరాయి వాళ్ళు బిడ్డ. బిడ్డ, వారు మాత్రం నీతో పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. కానీ మనసులో మాత్రం కఠోర విషయాన్ని నింపుకొని ఉన్నారు నాయన. కానీ నువ్వు మాత్రం ఆ విషయాన్ని గమనించలేక వారిని మాత్రం గుడ్డిగా నమ్ముతూ వారి సంతోషాన్ని కోరుకుంటున్నావు. అది నీ ప్రత్యేకత నాయన. నువ్వు నా బిడ్డవు నాయన. నువ్వు అలానే ఉంటావు. కానీ అవి నిన్ను ఏమీ చెయ్యలేవు బిడ్డ. కానీ కొన్ని విషయాలలో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాయన. వారి పాపాన్ని వారే అనుభవిస్తారు. ఆ సమయం కూడా దగ్గరలోనే ఉంది బిడ్డ. కానీ ఈ నరదిష్టిని మాత్రం నువ్వు దూరం చేసుకోవాలి నాయన. అది ఎలాగంటే, ఆదివారం కానీ మంగళవారం కానీ నీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక నిమ్మకాయతో దిష్టి తీసుకో నాయన. అలానే
నీ ఇంటి ప్రధాన ద్వారానికి 3 నిమ్మకాయలను కట్టుకో. నీకు నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది బిడ్డ. బిడ్డ, నువ్వు అనుభవిస్తున్న కష్టాలకు, సమస్యలకు కారణమంటూ లేకపోలేదు. ఒకటి, నీ పైన నరదిష్టి ప్రభావం ఒక్కటైతే, రెండవది నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితం నిన్ను వెంటాడుతుంది నాయన. దానివల్ల నీకు కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ కర్మ ఫలితాన్ని ఎటువంటి వారైనా అనుభవించక తప్పదు నాయన. అది కూడా దూరమయ్యేటటువంటి సమయం ఆసన్నమైనది బిడ్డ. ఇక నుంచి నీ జీవితం పూల మార్గం కాబోతుంది. ఇక నీ జీవితం ఎటువంటి ఆటంకాలకు తావు ఉండదు నాయన. నువ్వు పడుతున్న బాధలు దూరమవుతాయి. నిన్ను, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న రుణబాధలు దూరం కాబోతున్నాయి బిడ్డ. నీకు రాజయోగం పట్టబోతుంది. కానీ చెప్పిన విషయం మాత్రం బాగా గుర్తించుకో. ఆదివారం కానీ, మంగళవారం కానీ ఒక నిమ్మకాయతో దిష్టి తీసుకోవడం మాత్రం మరిచిపోవద్దు బిడ్డ. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఈ విషయంలో మాత్రం అశ్రద్ధ చేయవద్దు నాయన. నిన్ను అవమానించిన వారి ఆటలు కట్టించే బాధ్యత నాది నాయన. నా మీద నమ్మకం ఉంచు. నీకు అంతా మంచే జరుగుతుంది. నా ఆశీర్వాద ఫలం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.